ప్రేక్షకులకు నమస్తే. ఆర్య ద్రవిడ సిద్ధాంతం, ఆర్య బ్రాహ్మణులు, ద్రవిడులు, మూలవాసులు ఇలాంటి రకరకాల పదాల్ని కొందరు వాడుతూ ఉంటారు. అదే ఈ పదాలన్నీ ఏంటి అని మీరు ఆశ్చర్యపోవద్దు. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఈ కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, లేకుంటే క్రిస్టియన్స్, ఈ మధ్యలో ముస్లిమ్స్ వీళ్ళ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రేక్షకులు. మరి ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది నిజంగా ఉంటే దాన్ని ఎవడు ప్రతిపాదించాడు, ఎప్పుడు ప్రతిపాదించాడు అది మనం అడగాలి. సో ఫస్ట్ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏమిటి? చాలామంది ఎవరైతే ఈ సిద్ధాంతం గురించి మాట్లాడతారో వాళ్ళే కన్ఫ్యూషన్లో ఉంటారు ప్రేక్షకులు. వాళ్ళకే తెలియదు అదేంటో, కానీ లూజ్గా కొన్ని పదాన్ని వాడేస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే అసలు ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాలన్నీ ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనకాల ఉన్న కుట్రలేమిటి. మీరు యూరోపియన్ చరిత్రకి వెళ్తే యూరోపియన్లు తమని తాము చాలా గొప్పవారిగా అనుకునేవాళ్ళు. అంటే వైట్ అంటే తెల్లగా ఉంటారు కదా, ఆ వైట్ సుప్రమెసీ అంటారు. అంటే మా జాతి, మాది చాలా గొప్ప జాతి, మాది చాలా గొప్ప దేశము అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే అంతకు పూర్వం క్రిస్టియానిటీ రాకముందు చూస్తే అప్పుడు బహుశా కొన్ని పద్ధతులు ఉన్నాయి వాళ్ళకు. అంటే అప్పుడు కూడా యుద్ధాలు చేసుకున్నారు, కానీ కొన్ని పద్ధతులు ఉండేవి. క్రిస్టియానిటీ ఎప్పుడైతే వచ్చిందో అది ఇంకా అధ్వానంగా తయారైంది. సో మనం ఈ బ్రిటిష్ కాలానికి వెళ్దాం. బ్రిటిష్ కాలంలో ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు మన భారతదేశంలో ఉన్న సంస్కృత భాషకి, ఇతర భాషలకి, అలాగే వాళ్ళ భాషలు ఏవైతే జర్మను, స్పానిషు, ఇంగ్లీషు వీటికి మధ్యలో కొన్ని సిమిలారిటీస్ని కనుక్కున్నారు. ఇప్పుడు అంటాం కదా మాతృ అంటారు, అంటే తల్లి, మాతృ, అది మాతృ, మదర్ అట్లా అయిపోయింది అనమాట. మనం కూడా అమ్మ, మా ఇట్లా అంటాం. సో ఇవన్నీ సిమిలారిటీస్ వాళ్ళు గమనించి ఇండో ఆర్యన్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చారు. ఇండో ఆర్యన్ ఏంటంటే ఇవన్నీ కామన్గా ఒక భాష ఉండేది, ఆ భాష నుంచే సంస్కృతం వచ్చింది, ఇటు ఇండియాకు వచ్చింది. తర్వాత ఇదే ఇండో ఆర్యన్ నుంచి స్పానిషు, జర్మను, గ్రీకు ఇవన్నీ వచ్చాయని వాళ్ళు అనుకున్నారు. అలా అనుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకవేళ సంస్కృతం నుంచే ఇవన్నీ వచ్చాయని అనుకుంటే అప్పుడు వాళ్ళ జాతి ఉన్నతమైంది కాదు అని తెలిసిపోతుంది. సో కామన్ లాంగ్వేజ్ ఒకటి ఉంది, దాని నుంచే ఇవన్నీ వచ్చాయని. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇంతవరకు ఈ ఇండో ఆర్యన్ భాష అనేది ఎక్కడ లభ్యం కాలేదు, అసలు లేనేలేదు. సో వచ్చిగిచ్చి ఉంటే వీళ్ళ భాషలన్నీ మన సంస్కృతం నుంచే వచ్చాయి. అందుకే సంస్కృతాన్ని మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంటారు. అది సో మరి ఈ ఆర్యన్ ఇన్వేషన్ పెట్టడానికి కారణం ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీసు వీళ్ళు కూడా ఒక జాత్యహంకారంతో వాళ్ళు ఏమనుకున్నారంటే భారతదేశాన్ని విడగొట్టాలంటే నార్త్ సౌత్గా వేరు చేయాలి. చేస్తే అప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు, మేము రాజ్యం వెళ్ళొచ్చు, భారతదేశాన్ని దోచుకోవచ్చు. ఇది ఒరిజినల్ ప్లాన్ వాళ్ళది. సో మరి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇది కారణం. అయితే మరి కొట్లాటలు ఎట్లా పెట్టాలి అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆర్యులు అనేవాళ్ళు, అంటే ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే బ్రాహ్మణులు. ఇంకొందరు ఏం చేశారంటే బ్రాహ్మణులే కాదు, క్షత్రియులు అనేవాళ్ళు కూడా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు వేరే దేశం నుంచి భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. మరి వేరే దేశం నుంచి బ్రాహ్మణులు, క్షత్రియులు వస్తే వాళ్ళు ఏ టైంలో వచ్చి ఉండాలి అంటే వీళ్ళకు బైబిల్ లైన్లో ఫిట్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళ ప్రకారం 2300 సంవత్సరాలప్పుడు నోవా ప్రళయం జరిగింది కాబట్టి అంతకు ముందు వచ్చే అవకాశం లేదు, దాని తర్వాతనే రావాలి. కాబట్టి 1500 BCE టైం ఒకటి ఫిక్స్ చేసుకొని ఆ టైంలో ఆర్యులు వచ్చారు, వచ్చి ఇక్కడ ఉన్న ద్రవిడ జాతుల మీద దండయాత్ర చేశారు, వాళ్ళని చంపి దక్షిణానికి తోసేశారు, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఆక్రమించుకున్నారు అని ఒక థియరీని బయటికి పెట్టారు. దీన్ని మన అనేక మంది భారతీయులు దీన్ని ప్రతిఘటించారు, ఇది తప్పని. సో తిలక్ గారు దీనికి ఖండించారు. అందరికంటే స్ట్రాంగ్గా ఖండించింది డాక్టర్ అంబేద్కర్ గారు. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే అసలు ఈ లాజిక్ ఎంత ఫేకో, దీంట్లో పసలేదో ఒకసారి మనం చూసుకుంటూ పోదాం. సో నేనేం చేస్తానంటే ఒక చిన్న స్లైడ్ని ప్రజెంట్ చేస్తాను, ఈ స్లైడ్ చూసుకుంటూ మనం ముందుకెళ్ళిపోదామండి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీరు ప్రేక్షకులు ఇండో ఆర్యన్ వివాదం, సిద్ధాంతం కంటే సాక్ష్యం ఉండాలి. సో సరే, దీని మీద అనేక మంది రీసెర్చ్ చేశారు, ఇది ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ముందుకెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏంటంటే ఇది అపోహన వాస్తవమా అది మనం ముఖ్యంగా చూడాలి.
సో ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతంలో నేను చెప్పాను కదా, విదేశీ ఆక్రమణదారులు వచ్చి సింధు లోయలోని నాగరికతని యుద్ధం ద్వారా నాశనం చేశారు. ఇది ప్రధానమైన ఆరోపణ. సో ఇక కానీ వాస్తవం ఏంటి అని అంటే, ఈ దేశంలో ఏదైతే సంస్కృతి ఉందో అది పరిణామం చెందింది కానీ ఆక్రమణకి గురి కాలేదు అనేది ప్రధానంగా మనకు అనేక ఆధారాలతో తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఈ అపోహని ఎవరు నిర్మాణం చేశారు అంటే, జనరల్గా మ్యాక్స్ ముల్లర్ పేరు చెప్తారు. మ్యాక్స్ ముల్లర్ కంటే ముందు కూడా కొందరు ఉన్నారండి, వాళ్ళు కూడా ఇవన్నీ చెప్పారు. చెప్పి వీళ్ళు ఏమంటారంటే, ఏ ఆధారం చెప్పాల, వీళ్ళు ఋగ్వేదాన్ని 1200 BC 1500 BC అని వీళ్ళే డిసైడ్ చేశారు. దీనికి ఆధారం లేదు. ఎక్కడుంది ఆధారం అంటే ఆధారం లేదు. మళ్ళీ ఋగ్వేద కాలం అంటారు, దీనికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఆధారం లేదు. అంటే ఈ అపర మేధావులు తమే తాను డిసైడ్ చేసేసుకొని చెప్పేశారు, మనకు ఎవరు ఆధారం చూపెట్లా. సో ఇది ఒకటి. సో మనం నెక్స్ట్ వస్తాం. మార్టిమర్ వీలర్, ఈయన ఒక ఆర్కియాలజిస్ట్. సో ఈయన ఏం చేశాడు అంటే, అనేక చోట్ల అంటే ఈయన ఎక్స్కవేషన్ చేశాడు ఇండస్ వ్యాలీని. సో చేసినప్పుడు అక్కడ ఋగ్వేదానికి లింక్ పెట్టాడు ఈ మనిషి. అఫ్ కోర్స్ స్టార్టింగ్లో మ్యాక్స్ ముల్లర్ కూడా అదే పని చేశాడు అనుకోండి. సో చేసి అనేక చోట్ల ఏవైతే అస్థిపంజరాలు దొరికాయో డిఫరెంట్ టైం లైన్స్లో వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇవన్నీ డెడ్ బాడీస్, ఇవి అస్థిపంజరాలు, వీళ్ళ మీద దాడి జరిగింది అని చెప్పాడు. ఆ స్లైడ్ని కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ప్రేక్షకులు, మొహెంజదారోలో మారణ హోమం అనే ఒక అపోహ క్రియేట్ చేశారు. సో వేర్వేరు కాలాలలో లభించిన అస్థిపంజరాలు 37. వీటిని ఇవన్నీ ఒక కాలానికి కావు, ఒక యుద్ధంలో మరణించిన వాళ్ళు కాదు, వేర్వేరు కారణాలలో వేర్వేరు కాలాలలో మరణించిన వాళ్ళు. వీళ్ళ అస్థిపంజరాలను అన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి వీళ్ళంతా మరణించారు, వీళ్ళు చంపబడ్డారు ఆర్యుల చేత అనే ఒక కాన్స్పిరసీని క్రియేట్ చేశారు. సో ఎక్కడ మనం ఈ అస్థిపంజరాలని చూసినా ఎక్కడ కూడా ఎవరికి గాయాలు లేవు. ఇప్పుడు యుద్ధంలో చంపితే బోన్స్కి తగులుతాయి, చేతులు కట్ అయిపోతాయి, కాళ్ళు కట్, అలాంటివి ఏం లేవు. ఒక అపోహ క్రియేట్ చేశారు. ఇదే కాకుండా సిటడల్ అంటారు కదా, అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు ఉండేవి ఇండస్ వ్యాలీలో. అవి ఏవి చూసినా అక్కడ ఎలాంటి దాడికి సంబంధించిన అవశేషాలు మనకు కనపడలేదండి. అంటే ఎలాంటి దాడి జరగలేదు. ఆక్రమణ జరిగినట్టు కూడా ఏ ఆయుధాలు కూడా మనకు లభించలేదు. సో ఇది కన్ఫర్మ్డ్గా ఆర్కియలాజికల్ సపోర్ట్ ఉంది దీనికి. ముందుకెళ్ళిపోతాం. సో మనం ఇక్కడ చూస్తే వీళ్ళు ఇది విధ్వంసం కాదు, పరివర్తన అని చెప్పొచ్చు అనమాట వీటి ఆధారంగా. సో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అంటే రాను రాను ఆ టైంలో మార్టిన్ వీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన పరిశోధనలకి అగేన్స్ట్గా మనకు అనేక ఆధారాలు దొరికాయి. సో సిమెంట్రీ అంటారు కదా, సో అక్కడ ఏవైతే బట్టీలు ఇవన్నీ రకరకాల ఆధారాలు దొరికాయో అవన్నీ తీసుకున్నారు. తర్వాత ఈ కుండలు ఇవన్నీ కూడా తీసుకుంటే అవన్నీ సంస్కృతికి సంబంధించినవి. తర్వాత పెద్ద పెద్ద నగరాలు పాడుబడ్డాయి, ఇవి ఏవి కూల్చబడలేదు, పాడుబడ్డాయి. అంటే అక్కడ నీటి కారణంగానో లేకుంటే అకాలం పడి రకరకాల కారణాల వల్ల అక్కడున్న జనాలు దాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇది అక్కడ జరిగింది. సో ఇక్కడ మార్పు జరిగింది, అక్కడున్న మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేక కారణాల వల్ల. కానీ దాడి జరిగి వాళ్ళు చంపబడ్డారు, వాళ్ళని పారద్రోలారు అనే ఆధారాలు ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కడ దొరకలేదండి. అది. సో ముందుకెళ్దాం. ఇక ఇక్కడ చూద్దాం. జీవశాస్త్ర నిరంతరంగా మనకు జనాభాలో ఏవైతే ఉన్నాయో అవి మార్పు లేవన్నమాట. సో మనం ఇక్కడ తీసుకుంటే నియోలిథిక్ పీరియడ్ అంటారు, అంటే ఒక 6000 సంవత్సరాలకి పూర్వం. అంటే ఈ 2000 కలుపుకోండి, మనకు ఆల్మోస్ట్ 8 నుంచి 9000 సంవత్సరాలు వస్తుంది. సో 4500 సంవత్సరాలు అంటే నేటికి 6500 సంవత్సరాలు తీసుకుంటే చార్కోలిథిక్ యుగం అంటారు. అక్కడ కూడా తీసిన కల్చరల్ కంటిన్యూటీ ఉంది. సో ఇవన్నీ మనకు హెంఫిల్ అనేవాళ్ళు వీళ్ళంతా ఆధారాలు బయట పెట్టారు, ఎక్కడ కూడా మార్పు లేదు. ఇక 1900 బిఫోర్ కామన్ ఎరాలో అక్కడ హరప్పా కానీ సింధు సరస్వతి నాగరికత పతనం అవడం మొదలుపెట్టింది. కారణం చూస్తే చాలా సింపుల్, సరస్వతి నది ఏదైతుందో అది ఎండిపోవడం మొదలుపెట్టింది. అంటే అది క్రమంగా ఎండిపోతూ వచ్చింది. ఇక పీక్ స్టేజ్కి వచ్చి ఆల్మోస్ట్ సరస్వతి నది డిసపియర్ అయిపోయింది. దాని ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో అవి పోయి ఈ సింధు నదిలో కలిసిపోయాయి. సో పతనం అయిపోయింది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇది పరిణామం అన్నమాట. ఇలా క్రమంగా మారుతూ వచ్చింది, ఎక్కడ కూడా దాడి జరిగినట్టు లేదు. సరే మీరు ఇంకోటి చూస్తే 1900 బిఫోర్ కామన్ ఎరాలో పతనమైంది అనుకుందాం. బట్ వీళ్ళ ప్రకారం ఎప్పుడు దండయాత్ర జరిగింది? 1500 1200 BC. అసలు మ్యాచే కాదు. అంటే వీళ్ళు చెప్పిన దండయాత్ర జరగకముందే నది ఎండిపోయింది అక్కడ.
సరే, ఒకవేళ వేదాలు కూడా తర్వాత రాశారనుకుందాం, తర్వాత సంకలనం చేశారనుకుందాం. సో ఆల్మోస్ట్ 4000 సంవత్సరాల క్రితం ఎండిపోయిన సరస్వతి నది ఋగ్వేదం రాసే వాళ్ళకి, ఆ సంకలనం చేసే వాళ్ళకి ఎలా తెలిసింది? ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో ఇది ఒక ఫేక్ థియరీ అని మనకు అర్థమైపోతుందండి. సో మరి హరప్పా పతనం కావడానికి కారణం ఏంది? దండయాత్ర అయితే కాదు. కారణం ఏంటి అంటే టెక్టానిక్ మార్పులు. అంటే హిమాలయాల్లో కొన్ని భూకంపాలు వచ్చాయి, తద్వారా ఈ నది ఎండిపోయింది, లేకుంటే దాని డైరెక్షన్ మారింది. ముఖ్యంగా మనం సరస్వతి నది గురించి చెప్తాం. ఇది. రెండోది నదుల మళ్లింపు. అంటే టెక్టానిక్ ప్లేట్ మార్పు వల్లనే నదుల మళ్లింపు జరిగింది, ముఖ్యంగా సరస్వతి, ఇది ఎండిపోయింది. మూడోది వ్యవసాయం, వాణిజ్యం కూడా పతనమైంది. ఇప్పుడు నీళ్లు లేవనుకోండి, నదులు లేవనుకోండి, ఆటోమేటిక్గా నాగరికత పడిపోతుంది. ఇలా అనేక సార్లు పూర్వం జరిగింది. నైల్ నది ఏంటి, ఈజిప్ట్ పడిపోయింది. అట్లా ఎక్కడెక్కడైతే నదులు ఉంటాయో అక్కడే నాగరికత ఉంటుంది. నదులు ఎండిపోయాయి, దాని డైరెక్షన్ మారిపోయింది, ఆ సివిలైజేషన్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో వీళ్ళంతా ఎక్కడెక్కడికి వలస అయ్యారు అంటే భారతదేశంలోకి కిందికి వలస అయ్యారు, అటు పశ్చిమ దిశగా కూడా వెళ్ళారు, కొందరు తూర్పు దిక్కుగా కూడా వెళ్ళారు. సో ఈ జాతులంతా మైగ్రేట్ అయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళమే మనం ఒకప్పుడు అక్కడ నుంచి చాలా మంది మైగ్రేట్ కూడా అయ్యాం ఇక్కడికి. అది కారణం అన్నమాట. సో ఇది పతనానికి కారణం అన్నమాట. ఇక మనం ఇక్కడ సరస్వతి నది దగ్గరికి వద్దాం. సో యశ్పాల్ వీళ్ళంతా చేసిన ఈ శాటిలైట్ డేటా అంతా తీసుకుంటే సింధు ఏదైతే సరస్వతి నది ఉందో అది ఊహాజనితం కాదు, దాని ట్రాక్ మొత్తం కనిపెట్టారు. రీసెంట్గా పేలియో ఛానల్ కూడా ఒకటి ఈ గంగా యమునకి ఉంది అని కూడా చెప్పారు. ఎందుకంటే త్రివేణి సంగమం గురించి మాట్లాడతాం కదా, దానికి కూడా ఆధారం రీసెంట్గా చెప్పారు. సో అది కూడా ఉంది. అండ్ పూరి అండ్ వర్మ వీళ్ళు కూడా ఈ సరస్వతి నది అనేది ఎక్కడో పుట్టలేదు, అది హిమాలయాల నుంచి మొదలయ్యి ఆల్మోస్ట్ సముద్రం వరకు వెళ్తుంది. అంటే హిమాలయాల నుంచి సముద్రం వరకు వెళ్తుంది, సముద్రంలో కలుస్తుంది అన్నట్టు వాళ్ళు కొన్ని ట్రాకింగ్ చేశారు ఆ పేలియో ఛానల్స్ అన్నింటినీ. సో చెప్పాను కదా, 1900 లేకుంటే 2000 సంవత్సరాల క్రితం పూర్వం, అంటే బిఫోర్ కామన్ ఎరా, ఈ నది పూర్తిగా ఎండిపోయింది. దీనికి ఖచ్చితమైన ఆధారాలు మనకు దొరుకుతాయండి. ఇక దీనికి ఆధారం ఏంటి మనం చూస్తే ఋగ్వేదంలో మనకు ఆధారం ఉంటుంది. 7వ మండలం 95వ సూక్తం 2వ మంత్రంలో సరస్వతి నది పర్వతాలలో అంటే హిమాలయాల్లో పుట్టి సముద్రంలో కలుస్తుంది, ఇది మహా ఉధృతమైన నది అన్నట్టు కూడా మనకు ఋగ్వేదం చెప్తుంది. మరి అంత క్లియర్గా ఉంటే ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక చిన్న నది ఈ హర్యవతి అని ఏదో చెప్తుంటారు వీళ్ళు చాలా మంది. అసలు ఎంత మూర్ఖత్వం అంటే ప్రేక్షకులు, పర్వతాల నుంచి వచ్చి సముద్రంలో కలుస్తుంది రా నది అంటే ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న చిన్న నదిని పట్టుకొని అదే సరస్వతి అంటారు వీళ్ళు. అంటే ఇక మూర్ఖత్వం లేండి. సో చెప్పాను కదా, 2000 సంవత్సరాలప్పుడు ఎండిపోయింది అనే దానికి కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వద్దాం, వేద వర్ణన ఎట్లుంటుంది. మనకు రాతి గోడలు ఇవన్నీ కూడా, అంటే గోడలు పురాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీంట్లో 2 రకాలు ఉంటాయండి. పురము అంటే బాడీని కూడా ఉదాహరణగా చెప్తారు, పురము అంటే సిటీ లాగా కూడా తీసుకోవచ్చు. అలాంటి వర్ణన మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది. సో చాలా మంది ఏం చెప్తారు, ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే సంచార జాతులు అంటారు వీళ్ళు. అంటే ఋగ్వేదాన్ని ఎవరో రాత్రిపూట గొర్రెలు కాసుకునే వాళ్ళు రాశారంటే గొర్రెలు కాసుకునే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుందా? అంటే ఒక ఛందస్సు ప్రకారం, ఒక స్వరం ప్రకారము అంత కాంప్లికేటెడ్ టర్మినాలజీ పెట్టి ఎవడన్నా సంకలనం చేయగలడండి? అంటే మూర్ఖత్వం అట్లా ఉంటుంది. తర్వాత సముద్రం మీద వ్యాపారం గురించి కూడా, అంటే ఓడలతో కంపేర్ చేస్తారులేండి, ఇవన్నీ ఉదాహరణగా చెప్పబడతాయి. సో అవి మనకు ఋగ్వేదంలో కనిపిస్తాయి. తర్వాత సిటరల్ గురించి చెప్పాను కదా, ఆ నిర్మాణాల గురించి కూడా ఇటుకలు అవన్నీ కూడా మనకు హరప్పలో దొరికాయి. సో సంచార జాతులు అనడానికి అవకాశం లేదు. ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని సరస్సుల్ని కూడా నిర్మించారు, ఇవన్నీ ఉన్నాయి. అలాగే కాకుండా లోథాల్ అనే ఉంది, అక్కడ ఓడరేవు కూడా ఉంది. ఇవన్నీ కూడా ఆ సరస్వతి నది పక్కనే ఉండేది. అక్కడి నుంచి మొసొపోటేమియాకి, రోమన్లకి, ఈ గ్రీకులకి వాళ్ళతో కూడా వాణిజ్యం ఉండేది. సో వీటన్నిటికీ ఆధారం ఉంది మనకు. సో ఆర్కియాలజికల్ గ్రంథాల ఆధారం ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళు సంచార జాతులని ఏ ముఖంతో చెప్తారండి వీళ్ళు? అదనమాట. ఇంకోటి, గుర్రం అనేది ఇక్కడిది కాదు, అది ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చింది అని వీళ్ళు చెప్తారు. మనకు ఈక్వస్ కెబాలస్ అనే గుర్రం అనేది ఇక్కడే ఉంది, లోథాల్లో దొరికింది. దాన్ని కూడా టెరకోటా హార్స్ ఫిగర్ అంటారు. ఇవన్నీ మనకు దొరికాయి, గుర్రాలు లేకపోవడం ఏంది? ఇంకోటి, ఆ గుర్రాలని వేసుకొని రావడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఆ టెరైన్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. తెలిసిన వాడు తప్పించి ఎవడు రాలేడండి. ఎవడో ఆక్రమణ చేశారు, అందుకే ఆ సిల్క్ రూట్ అనేది మనకు కనపడుతుంది. అంత ఈజీగా రావడానికి అవకాశం లేదు. సో మనకు గుర్రాలు ఆల్రెడీ ఉన్నాయి. పోతే మహాభారతంలో కూడా మనం చూస్తే కొన్ని పురాణాల ప్రకారం
వేరే దేశాలు అంటే పశ్చిమాల నుంచి కొన్ని గుర్రాలని మన వాళ్ళు కొనుక్కున్నారు తెచ్చుకున్నారు అనే సందర్భం ఉంటుంది. అంటే అయితే గీతే అక్కడి నుంచి కొనుక్కొని ఉంటారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేం కాదు, అందరు లోకల్ ఇక్కడ వాళ్ళే. సో ఆర్యులు అనేవాళ్ళు ఇక్కడి వాళ్ళే, ఇక్కడి నుంచే వేరే దేశానికి వెళ్ళి ఉంటారు. సో అదనమాట. సో ఇక అపోహలు సాక్ష్యాలు ఇవన్నీ మనం చూసుకున్నాం అనుకో, పతనమైంది దానికి కారణం దాడులు యుద్ధాలు అంటారు, వాతావరణ మార్పు, నదులు ఎండిపోవడం, ఇది కారణం. కాలం ఎప్పుడు అంటారు? 1200 BCE అంటారు, లేకుంటే 1500 అంటారు. కానీ ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ ఆర్కియలాజికల్ సర్వే మనం తీసుకున్నా కూడా 8000 9000 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది ఈ నాగరికత. ఇంకోటి, ప్రజలేమో ఆక్రమదారులు అంటే ఆర్యులు దండయాత్ర అంటారు, అలాంటి దానికి అవకాశమే లేదు, వాళ్ళంతా ఇక్కడి వాళ్ళే. గుర్రమానవాళ్ళు లేవంటారు, మనకు ఆల్రెడీ లోతాల్లో ఇక్కడంతా దొరికాయి. నెక్స్ట్ ఇక హరప్పా నాగరికత, వ్యవసాయం, ఇవన్నీ చూస్తే ఆల్రెడీ ఈ సింధు సరస్వతి నాగరికతలో ఒక 12,000 సంవత్సరాల క్రితం కూడా మనకు వ్యవసాయం ఉంది, దానికి ఆధారాలు ఉన్నాయి, సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. ఇంకోటి ఆ సంస్కృతి ఉంది, వాళ్ళు అనేక చోట్ల ట్రేడింగ్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకు వేదాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ యజ్ఞాలు చేశాను అన్నట్టు అక్కడ దొరికాయి, రథాలు దొరికాయి. సో యజ్ఞం అంతా కూడా ఇక్కడదే, అది ఎప్పటి నుంచో ఉన్నాయి. వీళ్ళు మనని మభ్యపెట్టడానికి రకరకాల అబద్ధాలని చెప్తారండి. సో ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అన్నంత బుల్షిట్ థియరీ ప్రపంచంలో లేదండి. అందుకే అంబేద్కర్ గారు కూడా ఏం చెప్తారంటే, ఇదంతా శుద్ధ, ఎవడో ఒకడు పనిగట్టుకొని ఈ థియరీని తయారు చేసి తర్వాత దానికి ఆధారాలు వెతకడం మొదలు పెట్టాడు, ఇది డెడ్ హార్స్. ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది ఎప్పుడో చచ్చిపోయింది, దాన్ని పనిగట్టుకొని ఎవడో ప్రచారం చేస్తున్నాడు అని అంబేద్కర్ గారు కూడా చెప్తారు. సో మరి ప్రేక్షకులు మీరేమంటారు? ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఇంకా నమ్ముదామా? చచ్చిపోయిన దాన్ని పట్టుకొని ఇంకా నమ్ముకుంటూ కూర్చుంటామా? పనికి రాలిన సిద్ధాంతం, ఒక్క ఆధారం లేదు. మీరు ఆర్కియాలజీ తీసుకోండి, లింగ్విస్టిక్ తీసుకోండి, ఏ పరంగా తీసుకోండి, నదుల పరంగా, ఈవెన్ జెనెటిక్ పరంగా కూడా తీసుకోండి, ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి 0.002% ఆధారం కూడా లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వస్తారు, ఏదో ఒక ఆధారం దొరికిందని ఒక లెటర్ని రిలీజ్ చేస్తారు, ఒక సైంటిఫిక్ పేపర్ అంటారు, దానికి పీర్ రివ్యూడ్ అంటారు, మళ్ళీ ఏ ఆధారం ఉండదు. మనం క్రాస్ చెక్ చేసామనుకోండి, వాళ్ళు ఇచ్చిన పేపర్ కుప్పగొలిపోతుంది. అంటే అంత ఒక ప్రపగండా లెవెల్లో నడుస్తుంది, కానీ ప్రేక్షకులు ఒక్క ఆధారం కూడా మనకు దొరకదు. సో ఈ విషయం మీరేం చెప్తారో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.